ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటే నువ్వేమో ఇక్కడున్నావు. నీ జీవితం కిచెన్కి అంకితం అయిపోయింది జాను. ఒక్కసారి మావయ్య గారికి ఫోన్ చేయండి. ఇందాకే చేశాను, అటెండ్ చేయలేదు. ఏదన్నా పనిలో ఉన్నారేమో, వస్తారులే, నువ్వేం కంగారు పడకు. ఏంటి వివేక్, ఏం ఆలోచిస్తున్నావు? అదే అన్నయ్య, పొద్దునొచ్చిన క్లయింట్స్ గురించి. ఫైల్ తారుమారైనందువల్ల వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారేమో. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారు వివేక్? అంత పెద్ద కాంట్రాక్ట్ డీల్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా కేర్లెస్గా ఉండకూడదు కదా. సారీ వదినా, పిల్లలు డ్రాయింగ్ పేపర్స్ ఫైల్లో పెడతారని అనుకోలేదు. పిల్లలు తెలియక చేసుంటారు, పెద్దవాడివి నువ్వు చూసుకోవాలి కదా. విన్నావా మీ అక్క మాటలు? పిల్లలు తప్పు చేస్తే వివేక్ నంటోంది. అయినా మీ రూమ్లోకి పిల్లలు ఎందుకు రాణిస్తున్నారు? ఇప్పుడు చూడు, ఆ పిల్లల వల్ల వివేక్ ఎన్ని మాటలు పడుతున్నాడో. ఈ తప్పు నాదే వదినా, నా వల్లే ఆ కాంట్రాక్ట్ రాకుండా పోతుందేమో. ఏమో, వాళ్ళ తర్వాత డెసిషన్ చెప్తామన్నారు కదా. ఆ కాంట్రాక్ట్ రాకపోతే మనం చాలా లాస్ అవుతాం వివేక్. వింటున్నావా? కాంట్రాక్ట్ పోతే నష్టం వస్తుందని ఆలోచిస్తుంది, కానీ మాట్లాడారు కదా. తర్వాత హెల్దీ డిస్కషన్ జరిగిందనుకోండి, కానీ ముందు అలా జరగకుండా ఉంటే బాగుండేది. చూసావా, మిత్ర చెప్తున్నా మీ అక్క మాత్రం పట్టిన పట్టు విడవకుండా వివేక్ దే తప్పు అన్నట్టు చెప్తోంది. అది మీ అక్క అంటే ఇక నువ్వు వివేకు బాగుపడినట్టే. జాను, పిల్లలకి పాలిచ్చావా? చూసావా, వాళ్ళ పిల్లలకి నువ్వు పాలు తీసుకెళ్లాలట. చైర్మన్ గారు ఆర్డర్ వేస్తున్నారు, త్వరగా తీసుకువెళ్ళు జాను. పాలు లేవక్క, విరిగిపోయాయి. కాచిన పాలు సింకులో పడేసి విరిగిపోయాయి అని చెప్పింది అంటే నా పాచిక్క పారింది, జాను మనసు విరిగింది. వివేక్, అన్నయ్య, టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నా అన్నయ్య. వివేక్, ఇంకా తింటున్నావా? త్వరగా పద, టైం అవుతుంది. వచ్చేస్తున్నా వదినా. అరే, అయ్యో, అరే రే వివేక్, తినండి. ఆగండి, అయ్యో వివేక్ ఆగు. తింటున్నది సగంలో వదిలేసి అర్ధాకలతో వెళ్ళిపోయాడు. ఏమైందా ఆంటీ? ఎవరి మీద కోపడుతున్నారు? ఎవరి మీద కోపడితే ఎవరు ఊరుకుంటారు? నా మీద నాకే కోపంగా ఉంది. ఏం జరిగిందా ఆంటీ? వివేక్ టిఫిన్ తింటుంటే మిత్ర లక్ష్మిలోచ్చి ఆఫీస్కి వెళ్ళిపోదామని పిలిచారు. తింటున్నవాడు సగంలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యోయ్యో, వివేక్ ని అలా ఎలా తీసుకెళ్లిపోయారా ఆంటీ? వాడు ఈ ఇంటి వారసుడో లేక ఆ మిత్ర లక్ష్మిలకి డ్రైవరో అర్థం కావట్లేదు.
ఊరుకోండి ఆంటీ. మీరే ఇంత బాధపడితే జాను ఇంకెంత బాధపడుతుంది? తనకెందుకు బాధ ఉంటుంది? వివేక్ తిన్నా తినకపోయినా వాడు ఏవైపోయినా పర్వాలేదు. ఎక్సలెంట్ లక్ష్మి గారు, చాలా ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ. మాకు ఎలాంటి డిజైన్ కావాలో సరిగ్గా అలాగే డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఆ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మిత్ర గారు? మీరు మా అతిథులు. ఇంటికొచ్చిన అతిథులకి ఆతిథ్యం ఇవ్వడం మా కల్చర్. తీసుకోండి. అయ్యో జాను, సారీ సారీ సార్. ఏంటి జాను, చూసుకోవా? కళ్ళు ఎక్కడ పెట్టుకుని పనిచేస్తున్నావు? బుద్ధి లేదా? ఇట్స్ ఓకే లక్ష్మి గారు, పొరపాటునేదో జరుగుంటుంది. ముందు టేబుల్ క్లీన్ చేయి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్లీజ్ స్నాక్స్ తీసుకోండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, ముందు డిజైన్స్ బ్రోచర్స్ చూపించండి. వివేక్, ఫైల్ ఇవ్వు. ఐ హోప్ ఈ డిజైన్స్ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. వాట్ హ్యాపెండ్ సార్? డిజైన్స్ అని చెప్పి పిల్లలు గీసుకునే డ్రాయింగ్స్ చూపించారేంటి? డ్రాయింగ్సా? మీరే చూడండి. వాట్ ఈస్ దిస్ వివేక్? ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఏంట్రా, కంపెనీ ఫైల్ తెమ్మంటే పిల్లల డ్రాయింగ్ ఫైల్ తెచ్చావా? లేదన్నయ్య, నేను కంపెనీ ఫైలే తెచ్చాను. షట్ అప్ వివేక్. ఫైల్లో ఏముందో చూసుకోవా? ఫైల్ మారిపోయినట్టుంది వదినా. ఎలా మారిపోయింది? డిజైన్స్ జాగ్రత్తగా ఉంచమని చెప్పాను కదా, అంత కేర్లెస్ ఏంటి నువ్వు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.